గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అందరికీ నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాహుకర్మ రిజిస్టర్ గురించి మాట్లాడుతున్నాము. ఇంతకుముందు క్లాస్లో రాహుకర్మ రిజిస్టర్తో ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయి, అలాగే రాహుకర్మ సంబంధమైనటువంటి జాతకం ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు చర్చించాం. అయితే ఇక్కడ రాహుకర్మ రిజిస్ట్రీ అంటే పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో ఒకరు రాశిపడి నక్షత్రం గాని, లగ్న పాయింట్ పడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉంటే వారి రాహుకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారిగా మనం గుర్తిస్తాము. లగ్నంలోని గురువు ఉన్నా, లగ్నాధిపతి వెళ్లి గురువుతో కలిసి ఉన్నా, ధనుసు రాశి ధనుసు లగ్నంగా ఉన్నా, లేదా లగ్నం ఏదైనా గానీ లగ్నాధిపతి వెళ్లి ధనుసులో కూర్చోన్నా, లేదా 1-9 కాంబినేషన్ ఉన్నా గానీ, లేదా 9-1 కాంబినేషన్ ఉన్నా గానీ రాహు కర్మగా మనం గుర్తిస్తామని తెలుసుకున్నాం. అయితే ఈ రాహు కర్మను తెలియజేసే గ్రహం ఏమిటంటే గురువు అనే గ్రహం అని, అలాగే గురు మహాదశలో గాని, గురు భుక్తి, గురు అంతరము, గురు సూక్ష్మ ప్రాప్తి దశల్లోనే యాక్సిడెంట్లు అవుతాయని, విడాకులు అవుతాయని, భార్యాభర్తల గొడవలు అవుతాయని, ఆపరేషన్ జరుగుతుందని, విపత్తు సంభవిస్తుందని, హఠాన్ మరణాలు సంభవిస్తాయని, సడన్ డెత్ సంభవిస్తాయని, ఆత్మహత్యలు చేసుకుంటారని కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా 9వ భావము, 9వ భావాధిపతి దశలో జరిగేటప్పుడు గాని, భుక్తి సూక్ష్మ ప్రాప్తి దశలు జరిగేటప్పుడు కూడా ఇలాంటి విపత్తు సంఘటనలు జరుగుతాయని చెప్పుకున్నాం. అంతెందుకు మనకి 2019 సంవత్సరంలో ప్రారంభమైనటువంటి కోవిడ్ కూడాను గురు గోచారం సమయంలోనే ప్రారంభమైందని, అందులోనే చాలా మంది చనిపోయినారని కూడా మనము ఇక్కడ తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఒకరికి క్యాన్సర్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, వీజింగ్ ప్రాబ్లం కానీ ఇట్లాంటివి సంభవించాలి. అయితే అది మరణం వరకు వెళ్తుందా లేదా మధ్యలోనే ట్రీట్మెంట్లోకి వెళ్ళి బాగుపడతారనే విషయాల గురించి 169 కాంబినేషన్ ని మనం చెప్పాం. క్యాన్సర్ వచ్చిందని ఐడెంటిఫై చేయడానికి 6వ భావము, 6వ భావాధిపతి గురువుతో సంబంధపడము, లేదా 6వ భావాధిపతి డైరెక్ట్ గా వెళ్లి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము, లేదా 6వ భావంలో 9వ భావాధిపతి ఉండడము, ఇట్లాంటి కనెక్షన్ 169 కాంబినేషన్ అంటే వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నాం. కానీ ఇందులో ఖచ్చితంగా వాళ్ళు చనిపోతారని చెప్పడానికి 1689 కాంబినేషన్ గాని, 16 గురు బుధు కాంబినేషన్ అని మనం ఇంతకుముందు క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ రివైజ్ చేస్తున్నాను. ఇందులో ఇంకేమైనా కొత్త పాయింట్లు మనకు అందుతాయి అన్నటువంటి ఆలోచనతో మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఒకరు తమకిచ్చినటువంటి జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి కూడాను రాహుకర్మ ఉపయోగపడుతుంది. ఏ విధంగానైతే మనకు తెలిసినటువంటి మహానుభావులు ఆదిశంకరాచార్యులు గారికి వారికి ఉన్నటువంటి ఆయుష్ ప్రమాణం 7 సంవత్సరాలు అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మునులు, సిద్ధులు ఇచ్చినటువంటి శక్తితో తను 32 సంవత్సరాల వరకు కూడా జీవించడం జరిగిందంటే అక్కడ రాహుకర్మ కనెక్ట్ అయింది. కుండలిని శక్తిని కలిగి ఉండడము, రాహుకర్మే కుండలిని శక్తికి ఆధిపత్యం వహిస్తుంది. అందులో కుండలిని శక్తిని ఇచ్చేది 1689 కాంబినేషన్ అని చెప్పాం. మూలాధారము, స్వాదిష్ట, మణిపూర్, అనాహత, విశుద్ధ ఆగ్నేయ చక్రాలు బలపడడానికి రాహుకర్మ సంబంధమైన శతభిషం గాని, రాహు అధీన నక్షత్రాలు ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు, అలాగే కేతు యొక్క అధీన నక్షత్రాలు అయినటువంటి అశ్విని, మఖ మరియు మూలా నక్షత్రాలు దోహదం చేస్తాయి. ఇవే మూలాధార, స్వాదిష్ట, మణిపూర్, అనాహత, విశుద్ధ ఆగ్నేయ చక్రాలకి మూలాధారముకి మూలము ముఖ్యత్వం వహిస్తాయని కూడా మనం ఇంత ముందు క్లాసులో చెప్పుకున్నాం. అంటే ఏమిటి, ఇక్కడ మన శ్వాస, మనకున్నటువంటి శ్వాస సంఖ్యని ఎక్కువగా వాడేయడం వల్ల మనం ఎక్కువ ఎంత డబ్బు అయితే మన ప్యాకెట్ లో ఉంటుందో దాన్ని ఎక్కువగా వాడేస్తే ఒక రోజుతోనే 10,000 ఖర్చు పెట్టచ్చు, లేదా ఒక 15 రోజుల వరకు కూడా 10,000 మనం ఉపయోగించుకోవచ్చు. అలాగా మనం ఉపయోగించే దాన్ని బట్టి మన దగ్గర ఉన్నటువంటి పైకం ఏ విధంగా అనేది ఖర్చు అవుతుందో అదే విధంగా మనకు భగవంతుని ఇచ్చినటువంటి ఆయుష్ ఏమిటంటే శ్వాస మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ శ్వాసకి ఆధిపత్యం వహించే గ్రహ కర్మ ఎవరిదంటే రాహు కర్మ రిజిస్ట్రీ. అందుకనే
రెస్పిరేటరీ సిస్టానికి, లంగ్స్ కి కారకత్వం వహించేది రాహుకర్మ. లంగ్స్ లో ఆస్తమా గాని, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, ఇలాగ రెస్పిరేటరీ సిస్టానికి ఆధిపత్యం వహించేది రాహుకర్మ. కాబట్టి ఈ లంగ్స్ ని మనము దాంట్లో శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు కదా, వాటిని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల మనలో అతీతమైనటువంటి శక్తులు ఏర్పడి దానికి ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి, జపం చేయండి, కొద్దిసేపు ఆధ్యాత్మిక చింతనలో గడపండి అని చెప్తుంటారు. ఆ కారకత్వం ఏమిటంటే రాహు యొక్క కర్మ రిజిస్టర్ అనేది కూడా చెప్పడం. అయితే మనిషికి మృగానికి తేడా ఉంటుంది. అందుకనే కొన్ని జంతువులు, మన కుక్క గాని, ఆవులు గాని, పులులు గాని ఇలాంటి వాటిని చూసినప్పుడు వాటి యొక్క జీవన ప్రమాణము, వాటి యొక్క ఆయుష్ ఒక రకంగా ఉంటే మనకు ఒక పూర్ణ ఆయుష్ 120 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. నీకు 120 సంవత్సరాలు ఉందనే ఉద్దేశంతో రోజు ఎక్కువగా బ్రీతింగ్ చేయడం కానీ, అప్పుడు హార్ట్ బీట్స్ చేంజ్ అవ్వడం కానీ, ఆ ఎక్కువ హార్ట్ బీట్స్ రావడం కానీ, లేదా ఇలాంటి సమస్యలు వచ్చి కార్డియాకిస్టిక్ ఇలా అంటారు. కార్డియాకిస్ట్ అంటే ఏమిటంటే వెంటనే గుండె ఆగిపోవడము, సడన్ గా అటాన్ మరణం సంభవించడం, ఇలాంటి కారణమే మనం ఎక్కువగా ఈ శ్వాసను ఉపయోగించడం వల్ల. కాబట్టి ఆ శ్వాసని కంట్రోల్ చేయడానికి కూడా రాహుకర్మ అనేది కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. మనం అనేకమైన పేర్లు చూస్తుంటాం. అయితే కొన్ని పేర్లలో దైవత్వాన్ని ఉట్టిపడే విధంగా ఉంటుంది. దైవంతో కనెక్ట్ అవ్వడం, దైవాన్ని పూజం, దైవ సంబంధమైనటువంటి పేర్లు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి పెద్ద పెద్ద లెజెండ్స్ కావచ్చు, లేదా సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళ బిడ్డలను చూసినట్లయితే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి అమితాబ్ బచ్చన్ అనే అబ్బాయికి వాళ్ళ పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? అభిషేక్ బచ్చన్ అని. అభిషేకం అంటే ఏమిటంటే దేవతలకు ఆరాధన. అప్పుడు అక్కడ గురుకర్మ ఉంటుంది. అంటే గురుకర్మ అనేది ఉంటే అర్థమవుతుంటే గురువు చేత పూజించబడి, గురువుగా మనం పూజించడం. అంటే అక్కడ చూడండి పేర్లు అలా ఉంటుంది. ఇప్పుడు రాహుకర్మ డిఎంటి. ఇప్పుడు జనరల్ గా ఏం చేస్తారంటే డిఎంటి అనే అక్షరాలతో చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళు చూడండి 13వ తేదీ గాని, 22వ తేదీ గాని, 4వ తేదీ గాని, 31వ తేదీలో పుట్టింటారు. వారు 4, 13, 22, 31 తేదీల్లో పుట్టి మళ్ళీ వాళ్ళు డిఎంటి అని మొదటి అక్షరాలు వచ్చినట్టుగా పెట్టుకుంటారు. వాళ్ళు చూసినట్లయితే రాశి గాని, లగ్నం గాని, లగ్నాధిపతి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలు కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మా వీడియో చూస్తున్నటువంటి ఎంతో మంది, వేల లక్షల మంది ఉంటారు. మెల్లగా వీడియో అంతవరకు ప్రబలం అవుతుందని నా నమ్మకము. ఈ రోజు ఒక 300 మంది చూడొచ్చు. నెక్స్ట్ ఆ వీడియో 10 మందికి వెళ్ళినప్పుడు లక్షల్లో కూడా వెళ్ళిపోవడానికి అవకాశం నాకు ప్రకృతి అందించవచ్చు అనే నమ్మకం నాకుంది. అలాగే చూసినప్పుడు ఈ 4, 13, 22, 31 తారీఖుల్ని ఏమంటారంటే 2 డిజిట్స్ ని కలిపినప్పుడు సింగిల్ డిజిట్ తీసుకొస్తే 4 అవుతుంది. 4 అనేది రాహుకర్మను తెలియజేసే అంకిగా న్యూమరాలజీలో చెప్పడం జరుగుతుంది. అయితే డిఎంటి, డి అనేది 4 గాను ఇలా చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఎం కూడా 4 గాను, టీ కూడా 4 గా చెప్పడం. అదే పేర్లు పెట్టుకున్నప్పుడు వీళ్ళు రాహుకర్మ అధికమైపోతుంది. ఎప్పుడైతే రాహుకర్మ అధికమవుతుందో చెప్పిన మాట వినకపోవడము, మూర్ఖత్వం వహించడము, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడము, యాక్సిడెంట్లలో ఇబ్బంది అవ్వడము, తర్వాత వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు రకరకాలైనటువంటి వేషాలు వేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఉదాహరణ తీసుకున్నాను. ఇప్పుడు అభిషేక్ అనే దాంట్లో అభిషేకం చేస్తారు, గురుకర్మ ఉంటుందని. అలాగే పూజ, పూజిత్, పూజిత ఇలాంటి వాటిలో పూజించబడడం అనేది కూడా గురుకర్మ ఉంటుంది. కానీ అంటే మృగశిర, హస్త, ఉత్తరాష నక్షత్రాల్లో కనెక్ట్ అవుతారని. దీక్షిత్ అని పేరు పెట్టుకుంటారు. అలాగే ఆరాధన అనే పేరు పెట్టుకుంటారు. దేవాంశ అనే పేరు పెట్టుకుంటారు. ఇలాగా ఒకరి చేత ఆరాధించబడే విధంగా ఉన్నటువంటి వాళ్ళ పేర్లందరికీ కూడాను గురుకర్మ ఉంటుంది. అయితే రాహుకర్మ అనేది ఇప్పుడు ఈ మధ్యలో డైరెక్ట్ గా రాహుల్ అనే పేరు పెట్టుకుంటున్నారు. అంటే రాహు అంటే జనరల్ గా ఏంటంటే రాక్షసత్వం కలిగినటువంటి రాహు, కేతువులు అనేవి. ఇప్పుడు కేతిరెడ్డి అని ఒకటి ఉంది. కేతిరెడ్డి అని ఒక పేరు మనం వింటుంటాం. ఫేమస్ గా ఇప్పుడు ఎక్కువగా ట్రోల్ అవుతా ఉంటుంది. ఏంటి? ఒక ఎమ్మెల్యేగా. అప్పుడు కేతు అనేది అక్కడ వచ్చింది కదా, అప్పుడు కేతు పేరు కూడా పెట్టుకుంటున్నారు. అంటే ఏమిటి? దీన్ని బట్టి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఆ పేరు మన యొక్క రాహు యొక్క కర్మ రిజిస్టర్తో ఉందా, లేదా గురు కర్మ రిజిస్టర్తో ఉందా, లేదా వాళ్ళు ఏ కర్మ రిజిస్టర్తో పుట్టారు, ఈ కర్మ రిజిస్టర్తోనే పుట్టి పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాలలో పుట్టి వారు తీసుకెళ్లి మళ్ళీ రాహు యొక్క నెంబర్ చెప్పే దాంట్లోనే పెట్టడం అనేది చేస్తే ఇంకా మెంటలీ డిజార్డర్స్ వేయడం, ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వడం కూడా జరుగుతుందని నేను చెప్పగలను. ఇలాగ నేను ఒక న్యూమరాలజీని తీసుకుని డిఎన్ఏ ఆస్ట్రాలజీతో ఎలా కంపేర్ చేయొచ్చు అని కూడా ఒక వీడియో పెట్టినాను, కావాలంటే చూడండి. అలాగే ఈ రాహు కర్మ అనేది చాలా ఇంపార్టెంట్. మనము హాస్పిటల్లోకి ఎవరైనా ఏదైనా ఇబ్బంది మీద జాయిన్ అయితే అక్కడ ఆపరేషన్ చేయాలి.
ఆపరేషన్ చేసినప్పుడు దానికి కావాల్సిన ఆక్సిజన్ సప్లై కావాలి. ఆక్సిజన్ సప్లై అవ్వడం అంటే ఏమిటంటే వెంటిలేషన్ లో ఉంటారు. లేదా ఆపరేషన్ చేసినప్పుడు టక్ మన కరెంట్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అక్కడ చేస్తున్న ఆపరేషన్ ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ లేనిదే ఇప్పుడు హాస్పిటల్లో వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ రోజుల్లో గుడ్డి దీపాలు పెట్టి చేసేవారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీతో సంబంధపడి ఆడ ఆపరేషన్ యొక్క డివైస్ అని కూడా పనిచేస్తుంటాయి. అప్పుడు టక్మని అన్ని ఆగిపోయినప్పుడు వీళ్ళకి ఎలా తెలుస్తుంది ఇండికేషన్? కాబట్టి ఎలక్ట్రిసిటీకి అధిపతే రాహుకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి పుష్యమి విశాఖ శతభిషం. రాహుకర్మ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా ఒక అతనికి కార్డియాలజిస్ట్ వచ్చి అలాగే గుండె సడన్ గా ఆగిపోయింది. అప్పుడు ఏం చేస్తారంటే మన శరీరంలో కరెంట్ ఉంటుంది. పాజిటివ్ టెర్మినల్స్ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నట్టుగా మన దాంట్లో కూడా కరెంట్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. కరెంట్ ఉన్న రోజులు మాత్రమే మన శరీరం అన్నింటిలోనూ యాక్టివేషన్ చేస్తుంటుంది. కరెంట్ లేనప్పుడు చచ్చుబడిపోయాడా, చెమ్మగిల్లిపోతుంది, శరీరంలో ఏమాత్రం ఉష్ణశక్తి ఉండదు. ఒకవేళ అలా కార్డియాలజిస్ట్ వచ్చి వాళ్ళు కానీ ఆగిపోతే, గుండె ఆగిపోతే వెంటనే ఏం చేస్తారంటే టెర్మినల్స్ ని తీసుకెళ్లి పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ తీసుకుని కరెంట్ సప్లై చేసి వాళ్ళ గుండె మీద ఒకసారి అలా పెట్టి లేపుతారు. ఇస్త్రీ పెట్టి లాగా ఉంటుంది అది చూడటానికి, మీరు చూస్తుంటారు. అంటే అక్కడ కూడా రాహువే ఎక్కువగా ఈ హార్ట్ నిలిచిపోకుండా హార్ట్ బీట్స్ ని మళ్ళీ స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించే విధంగా ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తారు. అందుకని రాహు లేకపోతే ఈ సృష్టి మనుగడే లేకుండా పోతుందని కూడా చెప్పొచ్చు. ఆ తదుపరి మనము జనరల్ గా అనేక రోగాల గురించి చెప్పుకుంటున్నాం. రాహు కర్మతో కూడాను ఇంకొక కర్మ కనెక్ట్ అయితేనే అప్పుడు మన హాస్పిటల్లోకి వెళ్ళి బెడ్ మీద రెస్ట్ తీసుకోవాలి. బెడ్ లో జాయిన్ అవ్వాలంటే సూర్యుని కర్మ ఉండాలి. అప్పుడు ఒకవేళ కొంతమందికి ఏమిటంటే గడ్డలు వస్తుంటాయి, ట్యూమర్స్ లాగా ఉంటాయి. ట్యూమర్ వరకు ఉంటే పర్వాలేదు, ఆ ట్యూమర్ మళ్ళీ పెద్దగా అలాగే స్టోర్ అయిపోయి శరీరం అంతా పాకింది అనుకో, అప్పుడు అది క్యాన్సర్ గా మారిపోతుంది. జనరల్ గా ఈ రామకర్మ శనికర్మ ఉన్నటువంటి వాళ్ళకి చూడండి, ఈ యొక్క బుధము దగ్గర అంటే మనము ఆసన్న వాయువుని వదిలే చోట ఏమవుతుందంటే మొలల్లాగా తయారవుతుంది. దానికి కారకత్వం వచ్చేది రాహు మరి శని కర్మ రిజిస్టర్ అనేది చెప్పొచ్చు. జనరల్ గా ఎవరికైనా ఒక శరీర భాగాల్లో మనం చూసినట్టు నిరంతరం జరిగే ఫంక్షన్ ఏమిటంటే తెలుసా మీకు? లోపల ఉన్నటువంటి కొన్ని సెల్స్ అనేవి చనిపోతుంటాయి, కొన్ని కొత్త సెల్స్ పుడుతుంటాయి. ఇవి ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటుంది. అంటే పునరుపి మరణం పునరుపి జననం అన్నట్లుగా మన శరీరంలో పుట్టుక నుండి చనిపోయేంత వరకు కూడాను లోపల అనేకమైనటువంటి టిష్యూస్ కావచ్చు, సెల్స్ అంటారు దీన్ని, ఈ కణాలు పుడుతుంటాయి. ఎన్నైతే పుడతాయో దానికి తగ్గట్టుగా చనిపోవడం జరుగుతుంటది. అయితే కొంతమందికి ఏమవుతుంటే చనిపోయినవి ఎక్కువగా లేకుండా అవి అలాగే ఉండి పుట్టేవి తక్కువగా ఉండడము, లేకపోతే చనిపోయినటువంటివి అలాగే గడ్డలాగా ఉండి అవి బయటకు రాలేని పరిస్థితి అలాగే ఉండిపోవడము, అక్కడ ట్యూమర్ గా తయారవడం, దాని నుండి సీమ్ రావడము, గడ్డ రావడం ఇలాంటివి జరుగుతుంది. అప్పుడే వీళ్ళు ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసి ఇప్పుడు మా కొంతమందికి మొటిములు అని, తర్వాత అక్కడక్కడ కంతులని ఇలాంటివి ఏర్పడుతుంటాయి. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు మనం చెప్పుకోవచ్చు. సెల్స్ చనిపోవడం మళ్ళీ పుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే సెల్స్ చనిపోకుండా పుడుతూనే ఉంటాయి కొన్ని శరీరాలు. లోపల ఉన్నటువంటి సెల్స్ చనిపోవడం జరగాలి, కొన్ని కొత్తగా పుట్టడం జరగాలి. కానీ లోపల ఉన్న సెల్స్ చనిపోకుండానే కొత్తగా మాత్రం పుడుతూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇది స్టోరేజ్ ఏమవుతుందంటే కొద్దిగా అక్కడ బ్యాడ్ సంబంధమైన కొద్దిగా చెడ్డ నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. కొన్ని ఏం చేస్తాయంటే చనిపోయినటువంటి సెల్స్ అలాగే ఒక చోట స్టోర్ అయ్యి అక్కడ ఏమవుతుంది, దాన్ని తీసేయాలి, ఆపరేషన్ చేసి తీసేయడము, లేదా రక్తం గడ్డగడ్డిపోతుంది, అక్కడ అసలు ప్రచారమే ఉండదు. అంటే ప్రసారం అంటే రక్త ప్రసారం ఉండదు, కానీ బూస్ లాగా ఉంటుంది. దాన్ని మనం పైపుల ద్వారా కానీ లేదా కోసి కట్ చేసి తీసేయడం కానీ చేయాలి. లేకపోతే అదేం చేస్తుందంటే ఇతర బాడీని కూడాను చెడిపేస్తుందని మనం చెప్పొచ్చు. అయితే అదే విధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు కొన్ని పదార్థాలు మనం తింటుంటాం, జంక్ ఫుడ్స్, పిజ్జా ఇలాంటివి. పిజ్జాని తిని చూడండి ఎప్పుడైనా కానీ, దాంట్లో ఏ టేస్ట్ అని చెప్పగలరు? పులుపుగా ఉందా, కారంగా ఉందా, కమ్మగా ఉందా, స్వీట్ గా ఉందా అని చెప్పగలరా? చెప్పలేరు. అలాగా ఒక స్థిరమైనటువంటి రుచి ఉంది అని చెప్పలేని పదార్థాలన్నింటిలో కూడా రాహు ఉంటాడు. అయితే రాహుకి ఈ టేస్ట్ ఉంటుంది, ఈ రుచి ఉంటుందని చెప్పలేము. ఆర్టిఫిషియల్ గా ఉన్నటువంటి ఫుడ్ అంతా కూడాను ఎక్కడికి వస్తుందంటే రాహు కిందకు వస్తుంది. పులుపు అనుకోండి శుకుని కర్మ కిందకు వస్తుంది. గురువు కర్మ ఎక్కడ వస్తుంది? స్వీటుని గురించి తెలియజేస్తుంది. ఇలాగ ఒక్కొక్క కర్మ, కుజుడు కారం తెలియజేయడం జరుగుతుంది. ఇలాగా
ఒక్కొక్క గ్రహం యొక్క కర్మ రిజిస్ట్రీ ఒక్కొక్క టేస్ట్ ని ఏ విధంగా తెలియజేస్తుందో అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా మనకి కొన్ని ఫుడ్స్ దొరుకుతుంటాయి బజార్లో. అవి ఏమేమి పదార్థాలు, కొత్త క్లోరోఫాన్, ఏమంటారు NH3 అమ్మోనియా వేసి తయారు చేస్తారు. కార్బన్ బై సల్ఫేట్ ఏదో అంటారు దాన్ని, ఏమంటారంటే కార్బన్ కి దానికి సంబంధించినటువంటి ఉప్పడానికి కొన్ని ఉపయోగిస్తారు. ఇలాగే రకరకాల కెమికల్ అంటేనే అక్కడ రాహుకరం వచ్చేస్తుంది కదండి. కెమికల్ లేకుండా నీకు ఏ పదార్థం కానీ ప్రిజర్వ్ చేయలేము. తయారు చేసిన పదార్థాన్ని లేదా ఉత్పత్తి అయినటువంటి ప్యాకెట్ లో పెట్టినటువంటి జ్యూస్ కావచ్చు, లేకపోతే ఏ పదార్థమైనా కానీ కెమికల్ వేసి దాన్ని ప్రిజర్వ్ లో పెడతారు. అలాంటప్పుడు అక్కడ రాహు లేనిది ఏమీ లేదండి. అలాంటి గొప్ప స్థాయికి రాహు కర్మ రిజిస్టర్ అనేది, రాహుగా నేను చెప్పడం లేదు, రాహు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే దానికి రాహు కర్మ, గురు కర్మ మరియు బుధ కర్మ అనేది ఉండడం అనేది కంపల్సరీగా పనిచేస్తుంది. అంటే రాహు అనేది అన్లిమిటెడ్ ట్రస్ట్ అన్నమాట. నమ్మకం పెడితే అంత నమ్మకంగా ఉంటుంది, లేదా నమ్మకం లేకపోతే పైనుండి కింద కూడా తోసేయడం కూడా జరుగుతుందని మనం చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ జనరల్ గా రాహు ఎంత ఇస్తాడంటే దురాశను, పేరాశను కలిగిస్తాడు. చాలా మంది గ్యాంబ్లింగ్ ఆడుతుంటారు, షేర్ మార్కెటింగ్ లో పెడుతుంటారు, లేకపోతే ట్రేడింగ్ లో పెడుతుంటారు, బాగా వస్తూ ఉంటుంది. ఒక లిమిట్ అయిన తర్వాత చాలే మనం వెనక్కి వచ్చేస్తామని మాత్రం రాహు అనుకోడు. ఎందుకు నాకు చాలదు ఇంకా ఎక్కువ అని చెప్పేదే రాహు యొక్క కర్మ రిజిస్ట్రీ. ఈ పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రాల్లో పుట్టే వాళ్ళు ఒక తాగుబోతనంతో ఉన్నా కానీ ఒక చోటపై కూర్చుంటే లిమిట్ గా తాగి బయట రారు. అలాగే సెక్షన్ లో కూడా పాల్గొనాలంటే కూడా లిమిట్ గా ఉండరు. చాలా ఘోరమైనటువంటి ఆశ, పేరాశ కలిగి ఉంటారు. డబ్బంతా పోగొట్టుకుంటారు. నేను చెప్పుకొచ్చేది ఏమిటంటే, మొట్టమొదట దీనికి మనం బయటకు రావాలంటే ఈ రాహుకర్మ రిజిస్టర్ పుట్టినటువంటి వాళ్ళు చేయవలసింది ఏమిటంటే పేరాశని వదిలేయాలి. నెంబర్ 1 చేయాల్సింది. అదేవిధంగా ఇది ఏమిటంటే పూర్వం కథ చెప్పేవాళ్ళు. అదేమిటంటే 7 హుండీల్లో డబ్బులు వాళ్ళు సంపాదించడానికి నింపుతా ఉన్నారండి. లాస్ట్ కి 8వ హుండీ పెడితే ఒక దైవము ప్రత్యక్షమై ఎప్పుడు మేము కోటీశ్వరులు అవుతాము, ఇవన్నీ హుండీలు నిండుతున్నాయి కదా, ఇప్పుడు ఎన్ని హుండీలు పెట్టావు, 7 హుండీలు పెట్టావు కదా, 8వ హుండీ పూర్తిగా నిండినప్పుడు అప్పుడు మీరు కోటీశ్వరులు అవుతారనేసరికి ఈ జాతకుడు ఏం చేస్తే పేరాస్కి వెళ్ళి ఈ 7 హుండీల్లో ఉన్నటువంటి డబ్బును తీసుకెళ్లి ఆ 8వ హుండీలో పెట్టి నింపడం మొదలు పెట్టాడండి. అప్పుడు ఇక్కడ ఉన్న 7 హుండీల్లో కూడా పూర్తిగా నిండకుండా సగం ఉన్నాయంట. అప్పుడు ఏది కాకుండా వాళ్ళు సతికిలు పడ్డారని చెప్తారు. అలాగే బంగారు గుడ్డు పెట్టే ఒక బాతు గురించి కథలు మనం వింటుంటాం. బంగారు గుడ్డు పెట్టే బాతు ఒక్కొక్కటి కదా పెడుతుంది, ఒక రోజు అమ్ముకుంటే ఇంతే వస్తుంది కదా అనేసి పేరాస్తే ఏం చేస్తాడు, ఆ బాతునే కోసేస్తే లోపల చాలా గుడ్లు అట్లే ఉంటాయి కదా అనేటువంటి ఒక మూర్ఖత్వంతో ఏ విధంగానైతే ఆ కథలో మనము సారాంశాన్ని చిన్న వయసులో నేర్చుకున్నామో అదే విధంగా ఈ రాహుకర్మ కలిగినటువంటి వారి యొక్క జీవితం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు. వారు ఏదైనా ఒక వాహనంలో బయలుదేరడం కానీ మొదలు పెట్టినారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక కారు ఎక్కుతాము, లేకపోతే స్కూటర్ ఎక్కుతాము, అందులో వెళ్ళి ఒక చోటకి గమ్యాన్ని చేరుకోవాలనుకుంటాం, ఎవరైనా అదే కోరుకునేది. లేదా ఒక బస్సు ఎక్కుతాము, ఒక ట్రైన్ ఎక్కుతాము, ఒక ఏరోప్లేన్ ఎక్కుతాము, ఒక మెరైన్ దగ్గరికి వెళ్ళి ఒక షిప్ ఎక్కుతాం, ఫలానా చోట దించమని అడుగుతాం. కానీ వీళ్ళు ఒకవేళ వాహనాన్ని ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ బండి ఎక్కడి వరకు వెళ్తుంది అక్కడ వరకు పోనీ అంటారు. అంటే గమ్యం లేకుండా ప్రపంచానంతా కూడా తిరిగి రావాలంటూ ఒక మ్యాప్ పాయింట్, అంటే ఒక రూట్ మ్యాప్ అనేది లేకుండా ఇచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఎవరుంటారంటే ఈ రాహుకర్మ కలిగినటువంటి వారుగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాహుకర్మే ముఖ్యంగా వైన్ కి, పెట్రోలింగ్ కి, ఆయిల్ ఫుడ్ కి, ఇలాంటి వాటికి కారకత్వం వహించే రాహుకర్మగా మనం చెప్పుకోవచ్చు. అంతెందుకు మనము ముసలాళ్ళు అయిపోతుంటాము, ఎయిర్ డ్రై చేసుకుంటాము, మగవాళ్ళు వేసుకుంటారు, ఆడవాళ్ళు వేసుకుంటున్నారు కొద్దిగా యంగ్ గా కనబడాలని, లేదా గ్రే హెయిర్స్ చేస్తే వీళ్ళు వయసు ఉన్నా గానీ కొంతమందికి చిన్న పిల్లకాయల్లోనే బాల నేర్పు అంటారు, తెల్లగా ఎంట్రుకలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దానికి సహాయం చేస్తుంది కూడా రాహుకర్మ. అంటే హెయిర్ డ్రై అనేది హెయిర్ డై అంటారు కదా, డై కొట్టుకున్నారు, దాని కారకత్వం వహించేది రాహుకర్మ రిజిస్ట్రీని. అలాగా ఒకరు అందంగా తయారవ్వాలనుకున్నా, మంచిగా జంక్ ఫుడ్ తినాలనుకున్నా, ఎలక్ట్రిసిటీ ద్వారా, ఎలక్ట్రానిక్స్ ద్వారా ఈ రోజు ప్రపంచంలో మనకు అన్నిటి సౌకర్యాలు కలగాలన్నా, ట్రాన్స్పోర్ట్ లేనిది ఏం చేయగలుగుతామండి? ఎక్కడి నుండి ఎక్కడికి పోవాలన్నా కానీ, రైల్లో వెళ్ళాలన్నా, బస్సులో వెళ్ళాలన్నా, కారులో వెళ్ళాలన్నా, ఏరోప్లేన్ లో వెళ్ళాలన్నా, లేదా వార్డులో వెళ్ళాలన్నా, షిప్ లో వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ట్రాన్స్పోర్ట్ అవసరం. ఆ ట్రాన్స్పోర్ట్ కి కారకత్వం వహించే రకమే రాహుకర్మ.
అయితే ఈ రాహుకర్మ రిజిస్ట్తో డూస్ ఏమిటి, డోంట్స్ ఏమిటి? ఒక రాహుకర్మలో పుట్టిపోయినారు, కానీ ముందుగానే మనం తెలుసుకుంటే మనం ఏం చేస్తే బాగుపడతాము, ఏం చేయకుండా ఉంటే మంచిగా ఉంటుంది, అలాగా తెలుసుకున్నట్లయితే దానిలోకి మనం ఎంటర్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే చాలా విషయాలను మనం చూడొచ్చు. ఈ రాహుకర్మ కలిగినటువంటి వారికి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలనుకోవడం కానీ, జ్యోతిష్యంలో ఎంటర్ అయ్యి దానిలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలన్నా కానీ వారికి ఆశ ఏమంటారు చాలదన్నమాట. అంటే ఎక్కువ ఇంకా కావాలి. ఒక న్యూమరాలజీ నేర్చుకుంటారు, ఒక వాస్తు నేర్చుకుంటారు, ఒక పామిస్ట్రీ నేర్చుకుంటారు, ఒక గవల శాస్త్రం నేర్చుకుంటారు, ఒక తమలపాకుల శాస్త్రం నేర్చుకుంటారు. రకరకాల శాస్త్రాలన్నీ కూడా నేర్చుకుని ఎందుట్లో గాని వారికి పెద్దగా పరిజ్ఞానం లేకుండా అన్నింటిలో మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారంటే రాహుకర్మ కలిగినటువంటి వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ రాహుకర్మ కలిగినటువంటి వారు ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి వారి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా వారి జాతకంలో ఏముందని తెలుసుకోవడానికి వెళ్తే ఏ జ్యోతిష్యుల దగ్గర కూడా సాటిస్ఫై కాకుండా అక్కడ బాగా చెప్తారేమో, ఇక్కడ బాగా చెప్తారేమో, ఈ శాస్త్రం ప్రకారం నాడీ జ్యోతిష్యం దగ్గరికి వెళ్తాము, లేకపోతే ఇంకొకరు గురి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, ఇంకొకరు దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాము, లేదా ఇంకొక డిఎన్ఏ ఆస్ట్రాల దగ్గరికి వెళ్తాం, ఇంకొక ట్రెడిషన్ ఆస్ట్రాల దగ్గరికి వెళ్తాం, ఒక కేపీ ఆస్ట్రాల దగ్గరికి వెళ్తాం, ఒక వేదిక ఆస్ట్రాల దగ్గరికి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఇలాగా తృప్తివంతమైనటువంటి విశ్లేషణ పొందలేక ఎక్కడ నమ్మకం లేకుండా ఉండే వాళ్ళందరూ కూడాను ఈ రాహుకర్మ రిజిస్టర్ పుట్టినటువంటి వాళ్ళని కూడా నేను చెప్పగలను. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇంకా చాలా అదృష్టాన్ని ఇచ్చే ఈ రాహుకర్మ ఏ విధంగా మనం ప్రవర్తిస్తే మనకి ఇస్తుంది అనేది కూడా తెలుసుకుంటాం. అంటే ఎలా అదృష్టాన్ని ఇస్తుంది అంటే మనం చేసే పనులు ఈ రాహుకర్మతో పుట్టినటువంటి వారు ఏది చేయాలి, ఏది చేయకూడదు, వివాహ విషయంలో ఎలా ముందుకెళ్ళాలి, అక్కడ ఎలాగా మనం ఒకవేళ మనకు పుట్టిన బిడ్డలే రాహుకర్మతో పుట్టి ఉంటే వారికి మనం ఎలాగా గైడ్ లైన్స్ ఇవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ కూడాను ఎపిసోడ్ 4 లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. శుభం.